సాయం చేసే గుణం. అనగనగా ఒక అందమైన అడవిలో చింటూ అనే ఒక ఉడుత ఉండేది. చింటూ చాలా చురుకైనది. ఒకరోజు చింటూకి ఎన్నో రుచికరమైన గింజలు దొరికాయి. వాటిని చూసి చింటూ ఎంతో మురిసిపోయింది. అప్పుడే అక్కడికి మైనా అనే ఒక పక్షి ఎగురుతూ వచ్చింది. మైనా చాలా అలసిపోయినట్లు కనిపిస్తోంది. తన గూటిలో ఉన్న చిన్నపిల్లల కోసం ఆహారం దొరకక మైనా బాధపడుతోంది. మైనా పరిస్థితిని చూసిన చింటూ మనసు కరిగింది. తన దగ్గర ఉన్న గింజలలో కొన్నింటిని తీసి మైనాకు ఇచ్చింది. ఈ గింజలు నీ పిల్లలకి తీసుకెళ్ళు మైనా అని చింటూ ప్రేమగా అంది. మైనా చాలా సంతోషించింది. ధన్యవాదాలు చింటూ, నీ సాయం నేను ఎప్పటికీ మర్చిపోను అని చెప్పి గింజలతో ఎగిరిపోయింది. మరుసటి రోజు అడవిలోని పొదల్లో శశ అనే ఒక కుందేలు చిక్కుకుపోయింది. పైన ఆకాశంలో ఎగురుతున్న మైనా శశపడుతున్న ఇబ్బందిని చూసింది. మైనా వెంటనే కిందికి దిగి శశకు ధైర్యం చెప్పింది. నువ్వు భయపడకు శశ, నేను ఇప్పుడే సాయం తీసుకువస్తాను అని మైనా గట్టిగా అరిచింది. మైనా వేగంగా ఎగురుకుంటూ వెళ్లి చింటూని కలిసింది. చింటూ, మన స్నేహితుడు శశముళ్ల పొదల్లో చిక్కుకున్నాడు, త్వరగా రా అని పిలిచింది. చింటూ వెంటనే మైనాతో బయలుదేరింది. చింటూ ముళ్ల పొదల దగ్గరకు చేరుకుంది. తన పదునైన పళ్లతో చిక్కుకుపోయిన ముళ్లతీగలను ఒక్కొక్కటిగా కొరకడం మొదలుపెట్టింది. శశ కదలకుండా అలాగే ఉండిపోయింది. కొద్దిసేపటికి ముళ్లతీగలు తెగిపోయాయి. శశ నెమ్మదిగా పొద నుండి బయటకు వచ్చింది. చాలా థాంక్స్ చింటూ, నువ్వు సమయానికి రాకపోతే నేను ఏమైపోయేదాన్నో అని శశ సంతోషంగా చెప్పింది. కొన్ని రోజుల తర్వాత అడవిలో భారీ వర్షం కురిసింది. చింటూ నివసించే చెట్టు తొర్రలోకి నీళ్లు చేరాయి. చింటూకి ఉండటానికి చోటు లేక వర్షంలో తడుస్తూ వణికిపోతోంది. అది చూసిన శశ వెంటనే చింటూని తన వెచ్చని కలుగులోకి రమ్మని పిలిచింది. మైనా కూడా అక్కడికి వచ్చి అందరూ కలిసి సురక్షితంగా ఉన్నారు. మనం ఇతరులకు చేసే సాయం ఏదో ఒక రూపంలో తిరిగి మనకే వస్తుంది.